ఈనాటి దివ్య బలి పూజను పునీత అంతోని వారి పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా హరికృష్ణను దేవుడు దీవించి ఎస్ఐ పదవికి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరియు అతి త్వరలో ప్లేస్మెంట్ పోస్టింగ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులను నెరవేరాలని పూజ సమర్పించేవారు హరికృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నవీన్ని దేవుడు దీవించమని, మంచి భాగస్వామిని ప్రసాదింప చేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, పాడి పంటలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఏరవ చిన్నపురెడ్డి ఫాతిమా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, శాంతి సమాధానాలను దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తిరుమల రెడ్డి సెల్వారెడ్డి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ప్రతిపాటి కాంతారావుని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపు చేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రతిపాటి కాంతారావు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ ఎస్తేరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని సమర్పించేవారు కుటుంబ సభ్యులు. మరణించిన గోరెంట్ల మరియన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి జ్యోతిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదించమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దీవించమని, చిన్నార బిడ్డ జయదేవిని దీవించి మంచి ఆరోగ్యం బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సాత్విక యాత్వికులను దేవుడు దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం శాంతి సమాధానం దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అశోక్ని దేవుడు దీవించి మార మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి శాంతి సమాధానం ప్రసాదించమని, బిడలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని టీం మెంబర్స్ అందరినీ దీవించమని మరియు వారికి సహాయం చేస్తున్న వారిని అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని, త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యే కృపను దయచేయమని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అవేక్ అండ్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ మినిస్టర్ను దీవించమని, వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుడి సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి అభిలాష్ చేస్తున్న ప్రాజెక్టులో ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు తోడుగా ఉండాలని, సెయింట్ జేవియర్ స్కూల్ ని దీవించి అభివృద్ధి పరచబడాలని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శ్రావణ దిలీపులను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శంకవల్లి శ్రావణి దిలీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణులను దేవుడు దీవించమని, మంచి ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు దోరెడ్ల ప్రసాదరావు స్వరూపరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజ్యమును దేవుడు దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా రాజీ భారతులను దేవుడు దీవించమని, భారతికి సుఖప్రసవం దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ బిడ్డకు తల్లిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, విజయ జసింతమ్మలను దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింప చేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించి వారు రాయ విజయ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఉద్దేశాలతో పాటు మనందరి యొక్క ప్రత్యేకమైన తలంపు
తలంపులన్నీ కూడా నెరవేరాలని ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో వేడుకుందాం. నేను మాత్రము నీ నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. 17వ కీర్తన 15వ వచనము. పితా పుత్ర పవిత్ర ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలి సమర్పించమని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించాలి అని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మంగళవారము డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి ప్రార్థనను బట్టి, త్యాగాలను బట్టి, ఈ ఛానల్ అభివృద్ధికై వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను బట్టి ఆ దేవాతి దేవుడు వీరందరినీ కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారి
వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తునామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును మాకు దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనముల వరకు. ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాసు యూదాను పరిపాలించు కాలమున యుద్ధము సంభవించెను. సిరియా రాజైన రెజీను మరియు రెమల్యా కుమారుడును ఇజ్రాయేలు రాజగు పెకా యెరూషలేమును ముట్టడించిరి కాని దానిని పట్టుకోజాలరైరి. సిరియా సైన్యము ఎఫ్రాయిముతో జటకట్టెనని దావీదు వంశజులు వినిరి. వెంటనే రాజును ప్రజలను పెనుగాలికి అరణ్యములోని చెట్ల వలె తల్లాడిరి. ప్రభువు యెషయాతో ఇట్లు నుడివెను, నీవు నీ కుమారుడైన షయర్యాషూబుతో పోయి పై కోనేటి నుండి పారు కాల్వ చెంత చాకిరేవు మార్గములో ఆహాజును కలుసుకొనుము. అతనితో ఇట్లు చెప్పుము, నీవు జాగ్రత్తగా నుండుము, భయపడకుము, నెమ్మదిగా నుండుము, నిరుత్సాహము చెందకుము. ఆరిపోవుటకు సిద్ధముగానున్న ఈ 2 నిప్పు కొయ్యలకును వెరవకుము. సిరియానుల రాజు రెజీను మరియు రెమల్య కుమారుడు పెకా అనువారి కోపాగ్నికి చెడియకుము. సిరియాయు ఇజ్రాయేలీయులను రెమల్య కుమారుడును కలిసి నీ మీద కుట్ర పన్నిరి. వారు యూదా మీదికి దాడి చేసి దానిని భయపెట్టి స్వాధీనము చేసుకొందుము. టబేయేలు కుమారుని దానికి రాజును చేయుదుము అనుకొనిరి. కానీ ప్రభువైన దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, అది నిలవజాలదు, అటులా జరగజాలదు. సిరియా రాజధాని దమస్కు, రెజీను దమస్కునకు అధిపతి. 65 గడవక ముందే ఇజ్రాయేలు ముక్కలు చెక్కలు కాగా అచట ప్రజలు ఒక జాతిగా మనజాలరు. ఇజ్రాయేలు రాజధాని సమరియా, రెమల్య కుమారుడు సమరియకు అధిపతి. నా పలుకులు నమ్మవేమి, నీవు అసలు నిలవజాలవు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 20 నుండి 24వ వచనం వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయనా వారిలో పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో ఓ బెత్సైదాపురమా, మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకుని బూడిద పూసుకుని హృదయ పరివర్తనము పొందియుండెడి వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కపర్నాముపురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడదోయబడదువు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సోదోమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేటిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సోదోము వాసుల స్థితియే మేలైనదని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ అందరి మీద కుమ్మరించబడాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని గనక మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు కొన్ని పట్టణాలను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. కొన్ని అవిశ్వాస పట్టణాలను, అవిశ్వాసముతో కూడినటువంటి మనుష్యులను ఆయన ఖండిస్తూ ఉన్నాడు. ఆయన పట్టణాల్లో ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఆ పట్టణ వాసులలో మారు మనస్సు లేదని, పశ్చాత్తాపము లేదని, సత్ప్రవర్తన కలిగి జీవించటం లేదని, ఇదే మేలులు ఇదే అద్భుతాలు ఆ సోదొమ గోమొర పట్టణాల్లో చేసినా తప్పకుండా ఆ పట్టణం రక్షించబడేదే అని ప్రభు ఈరోజు బాధపడుతున్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు బిడ్డల మీద కొంత నమ్మకాన్ని, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. తమ బిడ్డలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని వృద్ధాప్యాయములో వాళ్ళను చక్కగా చూసుకుంటారని, ఏ కొదువ లేకుండా వాళ్లకు తోడుగా ఉంటారు అని తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. అందుకనే వాళ్ళు తినినా తినకపోయినా, ఉన్నా లేకపోయినా తమ బిడ్డలకు మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, కష్టపడి చదివించడానికి వాళ్ళు ఎంతగానో ముందుకు వస్తూ ఉంటారు. అలాగే దేవునికి కూడా మన పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. నేను కాపాడినటువంటి నా బిడ్డలు, నేను రక్షించినటువంటి నా బిడ్డలు, నేను సృష్టించుకున్నటువంటి నా బిడ్డలు నాకు విధేయతగా జీవిస్తారు అని, విశ్వాసముతో జీవిస్తారు అని, సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు అని, సదా నా యొక్క అడుగుజాడల్లో జీవిస్తారు అని దేవునికి కూడా మన పట్ల కొన్ని ఆశలు ఉన్నాయి. ఈ లోకములో ఉన్నటువంటి సృష్టిలన్నిటినీ అగునుగాకని సృష్టిస్తే మానవుని మాత్రం తన కష్టపడి మట్టిని తీసుకుని బొమ్మను చేసి
ఆ బొమ్మకు తన ప్రాణాన్ని ఊది, ఆ బొమ్మకు తన రూపాన్ని ఇచ్చి నాలాగా ఈ మనిషి జీవిస్తాడు అని ఆశలు పెట్టుకుని ఒక మనిషిని చేసినటువంటి దేవునికి మన పట్ల అనేకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేదా ఆశలు ఉన్నాయి. ఏమిటి ఆశలు అంటే, ప్రతి మనిషి నన్ను పోలి జీవిస్తాడు, నాకులాగా జీవిస్తాడు, నాకు విధేయుడై జీవిస్తాడని దేవుడు మన పట్ల ఆశ కలిగి జీవిస్తున్నాడు. అందుకని ఆ దేవుడు రేయింబవళ్ళు నిద్రాహారాలు మాని మనల్ని రక్షించడంలోనూ మనల్ని కాపాడడంలోనూ, కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం ఏమైపోతుందో, తారుమారైపోతుందేమో, సాతానుడు నా బిడ్డలను చిందరవందర చేస్తాడేమో, ఏ ప్రమాదాలు వచ్చి పడతాయో, ఏ దుష్టాత్మలు వచ్చి పడతాయో అని దేవుడు మనల్ని రేయింబవళ్ళు కాచి కాపాడుతున్నాడు. రేయింబవళ్ళు అంత కష్టపడి కాచి కాపాడిన తర్వాత కూడా, దేవుని చేత రక్షించబడిన తర్వాత కూడా, దేవుని చేత అనేకమైనటువంటి మేలులు పొందిన తర్వాత కూడా కృతజ్ఞతా భావం లేకుండా, కనీసం చిన్న ప్రార్థన చేయడానికి సమయం లేకుండా, కనీసం ఆదివారమైన గుడికి వెళ్ళి దేవునికి స్తోత్రాలు తెలియచేయడానికి కూడా సమయం లేకుండా, దేవుడు మనకిచ్చినటువంటి దానిలో కొంచెం భాగాన్ని దేవునికి కానుకలుగా సమర్పించడానికి కూడా మనస్సు రాకుండా అవిశ్వాసముతో జీవించినట్లయితే, బాధ్యత లేకుండా జీవించినట్లయితే దేవుడు కూడా మనల్ని చూసి బాధపడుతున్నట్లుగా ఈరోజు వాక్యంలో చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఆశలు అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఎక్స్పెక్టేషన్స్ అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు. చిన్న పని చేస్తే మనం ఆశపడతాం ఏదో ఒకటి వస్తుంది అని. చిన్న ప్రార్థన చేయగానే ఆశపడతాం, ఒకరోజు ఉపవాసం చేయగానే ఆశపడతాం దేవుడు ఏదో ఒక కార్యం నాకు చేస్తాడు అని. మంచిది ప్రియ సహోదరులారా, మనిషి ఆశాజీవి కనుక తప్పకుండా ఏదో ఒకటి మేలు జరుగుతుందని ఆశపడటంలో తప్పు లేదు. కానీ ఈరోజు మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, ఆశ అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, మనల్ని సృష్టించినటువంటి, కాచి కాపాడినటువంటి, రక్షించినటువంటి ఆ దేవునికి కూడా మన పట్ల ఆశ ఉంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. నా బిడ్డలు నన్ను పోలి జీవించాలి అని, నాలాగా జీవించాలి అని, నాతో ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి జీవించాలి అని, తప్పు చేస్తే, పాపము చేస్తే పశ్చాత్తాపపడి తప్పును తెలుసుకుని ఆ పొరపాటు నుండి బయటపడాలి అని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని ఆ ప్రభువు కూడా మన పట్ల ఆశ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని దగ్గర నుంచి అన్ని మేలులే కోరుకుంటాం. ఏదైనా కీడు జరిగితే, ఏదైనా తీరాల్సినటువంటి కోరిక తీరకపోతే ఆ దేవుడిని నిందిస్తూ ఉంటాం. దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, దేవుడు నన్ను శపించాడేమో అని చెప్పి మనం దేవుడిని దూషిస్తూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు మాత్రమే ఆశలు కాదు బిడ్డ, నాకు కూడా ఆశలు ఉన్నాయి. నా రక్తాన్ని ధారపోసి నేను మిమ్మల్ని రక్షించుకుంటే, మళ్ళీ అదే సైతాను బాటలో పడితే, అదే అవిశ్వాసములో మీరు జీవిస్తే, విచ్చలవిడిగా మీరు జీవిస్తే, నన్ను లెక్క చేయకుండా మీరు జీవిస్తే, నన్ను బాధ కలిగించే పనులు మీరు చేస్తే నాకు బాధ కలగదా అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, దేవుడు ప్రతిరోజు మనకిచ్చినటువంటి తాయితులను బట్టి ఆశ కలిగి ఉన్నాడు. అయ్యో, నా బిడ్డకు మంచి ఉద్యోగం ఇచ్చానే, మంచి భర్తనిచ్చానే, మంచి భార్యనిచ్చానే, మంచి బిడ్డల్ని ఇచ్చానే, మంచి గృహాన్ని ఇచ్చానే, మంచి వాహనాలను ఇచ్చానే, అన్ని సమృద్ధిగానే ఇచ్చానే, కానీ ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి రావడానికి సమయం లేదు. ఈరోజు నా బిడ్డ నా వాక్యాన్ని చదవడానికి టైం లేదు, కనీసం చిన్న ప్రార్థన చేయడానికి సమయం లేదు, కనీసం ఆదివారమైన గుడికి రావడానికి సమయం లేదు. దేవుడు బాధపడడా? దేవుడు
ఇన్ని మేలులు చేసిన తర్వాత కృతజ్ఞతా భావాన్ని దేవుడు మన నుండి కోరుకోడా అంటే తప్పకుండా కోరుకుంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని ఈరోజు కొన్ని పట్టణాలను దేవుడు శపిస్తూ ఉన్నాడు లేదా ఖండిస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క అవిశ్వాస ప్రవర్తనకు దేవుడు కోపపడుతూ ఉన్నాడు, అసహించుకుంటూ ఉన్నాడు. అయ్యో, మీ పట్టణంలో చేసినటువంటి మేలులను ఎక్కడో చేసి ఉంటే ఆ ప్రజలైనా మారేవాళ్లే, వాళ్ళైన కృతజ్ఞత భావంతో మంచి మనసుతో ఓ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించే వాళ్ళే అని ప్రభు ఈరోజు ఎంతో బాధతో అసహించుకునే పరిస్థితిలో ప్రియ సహోదరులారా బాధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు నీవు నేను దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై కృతజ్ఞతా భావముతో జీవిస్తున్నామా? దేవుని స్తుతించే బిడ్డలుగా ఉన్నామా? దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉన్నామా? ఇంకా దేవుని దగ్గర నుంచే కోరుకుంటూ దేవునికి మాత్రం కనీసం కృతజ్ఞతలు కూడా తెలియచేయనటువంటి స్థితిలో ఉన్నామా? ఈరోజు మనం నిలబడి ఉంటే దేవుడు మనల గురించి సంతోషపడతాడా, బాధపడతాడా? అయ్యో, అనవసరంగా వీళ్ళకి ఇన్ని అవకాశాలు ఇచ్చానే, ఏమీ ఇవ్వనప్పుడే నా దగ్గరకు వచ్చారు, ఏమీ లేనప్పుడే నా మీద ఆధారపడ్డారు, ఏమీ లేనప్పుడే నా దగ్గరకు వచ్చి కన్నీరు కార్చారు, అనవసరంగా ఇచ్చి తప్పు చేశానా అనే పరిస్థితికి దేవుడు వస్తే ఈ లోకములో మన జీవితమే వ్యర్థము ప్రియ సహోదరులారా. అలాంటి స్థితిని మనం ఎప్పుడు కూడా కల్పించకూడదు. ప్రియ సహోదరులారా, ఒక వారం ఉపవాస ప్రార్థన చేసి, ఒక వారం రిట్రీట్కి వెళ్ళి, ఒక రోజంతా ఉపవాస ప్రార్థన చేసి తరువాత మనం ఎదురు చూస్తాం, ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం. ప్రభా, నేను ప్రార్థన చేశాను కదా, నేను ఉపవాసం ఉన్నాను కదా, నాకు ఈ మేలు ఎందుకు చేయలేదు, నాకు నా సమస్య ఎందుకు పోలేదు, నాకెందుకు మంచి జరగలేదు ప్రభా, నాకెందుకు మంచి చేయలేదని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు కూడా ప్రియ సహోదరులారా మనందరి నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన మనకు చేసిన ప్రతి మేలుకై, ఇచ్చిన ప్రతి వరానికై ఆయనకు మనమందరం కూడా లెక్కలు అప్పచెప్పాలి. ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానికై మనం బాధ్యత కలిగి ఉండాలి. తల్లిగా, తండ్రిగా, బిడ్డలుగా మనం అందరం కూడా బాధ్యతలు వహించాలి. ప్రియ సహోదరులారా, నీ బిడ్డను కని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఒక మంచి ఉద్యోగంలో మరి చేర్చి, నీ బిడ్డ నీవు వృద్ధాప్యాయములు వచ్చిన తర్వాత నీ ముఖం కూడా చూడకుండా ఉంటే, నిన్ను అదే విధంగా రోడ్డు మీద వదిలేసి ఇష్టానుసారం కొడుతూ తిడుతూ ఉంటే, నీ చావును కోరుతుంటే, ఆ బిడ్డ పట్ల నీవు సంతోషపడతావా, బాధపడతావా? ఏమంటాం? అనవసరంగా కన్నాను, అనవసరంగా ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను, ఇదిగో నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది, అనవసరంగా వాడిని కనకుండా ఉంటే బాగుండేదని బాధపడవా? ఈరోజు దేవుడు కూడా అదే బాధను కలిగి ఉంటున్నాడు. ఎవరి పట్ల అంటే, అనేక మేలులు అనుభవించినటువంటి మన పట్ల, అనేక మేలులు చేసినటువంటి మన పట్ల. మనం అన్ని మేళ్ళు పొందుకున్న తర్వాత కూడా కృతజ్ఞత భావం లేకపోతే దేవుడు కూడా మన విషయంలో బాధపడుతూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు, బిడ్డా, అవిశ్వాసమైనటువంటి బిడ్డలుగా మీరు ఉండవద్దు, కృతజ్ఞత లేనటువంటి బిడ్డలుగా ఉండవద్దు. నేను మీ జీవితంలో ఎన్నో మేలులు చేశాను, ఎన్నో అద్భుత కార్యాలు చేశాను, మిమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాను. కాబట్టి మీరు కృతజ్ఞత కలిగి జీవించే బిడ్డలుగా, నన్ను ఎల్లప్పుడూ కూడా అనుసరించే బిడ్డలుగా మీరు జీవించాలి అని ప్రభు మనందరి నుండి కూడా కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పఠనము ద్వారా మేము మీ పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలని, బాధ్యత కలిగి జీవించాలి అని, మీరు మా జీవితంలో చేసిన మేలులకై
ఇచ్చినటువంటి వరాలను బట్టి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో మేము స్తుతించాలని, మహిమపరచాలని, ఎల్లప్పుడూ కూడా మీ యొక్క చిత్తానుసారం జీవించాలి అని ప్రభా మేము తెలుసుకుని ఉన్నాం. ప్రభా ఈ యొక్క గొప్ప సందేశాన్ని బట్టి స్తోత్రాలు దేవా. ఈ వాక్యం ద్వారా ప్రభా మేము విశ్వాసంలో బలపడి మా తప్పులను సరిదిద్దుకొని ప్రభా విశ్వాసంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, పాపులము దేవా, అయోగ్యులము తండ్రి, బలహీనులము దేవా, వాక్యాన్ని విన్నంతసేపు మంచిగా మారాలనే తపన కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ పాత జీవితంలోనే పడిపోతున్నాం. ప్రభా, మా పాపములను క్షమించండి, మా శాపములను తొలగించండి, మా అపరాధములను తొలగించండి. ప్రభా, మీరు మా జీవితంలో ఎన్నో మేలులు చేసినప్పటికీ మేము మీ పట్ల కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నాం. మీ మహిమార్థమై ప్రభా మీరిచ్చినటువంటి ఆ కానుకలను కూడా మేము సమర్పించలేకపోతున్నాం. స్వార్థముతో జీవిస్తున్నాం, అసూయతో జీవిస్తున్నాం. ప్రభా, ఈ లోకానుసారం మేము జీవిస్తున్నాము తండ్రి. మాలో ఉన్న ఈ యొక్క చెడు ఆలోచనలన్నింటిని కూడా తొలగించి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈనాడు ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దీవించమని, దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక దేశాల నుండి, ప్రాంతాల నుండి ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించమని, విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, వీసాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, వివాహాల కోసం, సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించమని, కోర్టు సమస్యలు పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను ఆలకించి ప్రభు మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి మేము ఎల్లప్పుడూ మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఈ మనోలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఈ దీనవృదిని ఆదరముతో చేకొని, ఈ దీనవృదిని ఆదరముతో చేకొని, నడిపించు నిరతం నీ బాటలోన, నడిపించు నిరతం నీ బాటలోన.
జీవనాథ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలి అర్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలి అర్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా బలి అర్పణ ఆదరించుమయ్యా, నా హృదయార్పణ స్వీకరించుమయ్యా, నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించుచు నీ విశ్వాసులకు ప్రావిత్ర్యములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో మీ ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు తెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుడు శరీరధారి అయి మనందరిని రక్షించాలి అని, మనందరి ప్రార్థన ఆలకించాలి అని, మనందరి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని ముందు మోకరించి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ఆ ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనములు.
వందనము ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం వచ్చుకున్నాము. మా 14వ పోపు గారిని, జానేస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరినీ ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా 2 చేతులు పైకి లేపి మన ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో మనస్సులో ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ఇప్పుడు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికీలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును మీ గాక. ఆత్మతో నుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉంటూ కాచి కాపాడే ప్రభువు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నాయందును, నేను వానియందును ఉందుము అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 56వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికముగా చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చే
సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా